వైసీపీ పార్టీ. ఇది కడప నుంచి మొదలు పెట్టాలని ఒక ప్లాన్ చేసినారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలని చెప్పి వైసీపీ కుట్ర పన్నుతూ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, ఒక మంచి పరిపాలన ఇవన్నీ చూసి రాష్ట్రాన్ని, ప్రజలను డైవర్ట్ చేసేదానికి రకరకాల కుట్రలు. మొన్న కడపలో జరిగిన అల్మాస్పేట సంఘటన చూస్తే ఒక్కసారి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న ఈనాడు పేపర్లో కూడా స్పష్టంగా రాశారు అల్లర్ల కుట్రదారులు ఎవరని. ఈరోజు ఆంధ్రజ్యోతిలో జగన్ మేనమామ భాగోతం అని ఒకటి రాశారు. ఈ విధంగా రకరకాల కుట్రలు, ఆస్తుల అన్యాక్రాంతం, దీనన్నిటిలో కూడా వైసీపీ హస్తం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. పత్రికలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి, టీవీలు, ఎలక్ట్రానిక్ మీడియా ఘోషిస్తూ స్పష్టంగా వైసీపీ వాళ్ళు అంజద్ బాషా అనుచరులు ఈ కుట్రలో పాల్గొన్నట్టు స్పష్టమైన ఆధారాలు పోలీసులకు అందినాయి. కేవలం ఒక హిందూ ముస్లిం గొడవలు సృష్టించి కడపలో లబ్ధి పొందకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలనే దానికే కుట్ర. ఇది పోలీసులు వాళ్ళలో ఒకసారి చూస్తే అహ్మద్ బాషా, షేక్ సయ్యద్ అహ్మద్ బాషా, జాకిర్ హుస్సేను, షేక్ మహమ్మద్ తాహిర్, జాఫర్ బాషా, ఎంఐఎం ఆలీ, సయ్యద్ జయద్, ఆ హోటల్ ఏదో ఉంది అతనికి, షేక్ ఆరిఫుల్లా, వీళ్ళంతా కూడా స్పష్టంగా అంజద్ బాషా అనుచరులు. వీళ్ళే జనాన్ని తరలించిన, వీళ్ళే గొడవలకు సృష్టికర్తలు. ఏది ఏమైనా ప్రభుత్వం సమాన దృష్టితో చూసి హిందూ కమ్యూనిటీ వాళ్ళ మీద కూడా బీజేపీ వెంకట సుబ్బారెడ్డి, బొమ్మన విజయ్, బాలకృష్ణ యాదవ్, మధుసూదన్ రెడ్డి, ఇట్లా లక్ష్మీనారాయణ రెడ్డి, వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి అందరూ సమానమే. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి పోలీసులు ఈరోజు రెండు వైపుల కేసులు కట్టారు. ఇన్వెస్టిగేషన్లో మాత్రం స్పష్టంగా వైసీపీ వాళ్ళ హస్తం ఉన్నట్టే వచ్చింది. ఇతను అంజద్ బాషా అల్లుడు, ఇతని పక్కనున్న ఇతను ఉర్ఫాన్. ఇతను మనుషులను తరలించి నేరుగా రాళ్ళేసిన వ్యక్తి. దీని వెనక ఇఫ్తార్, ఇతను భారత్ ట్రావెల్స్ అంట మటన్ షాప్ పెట్టుకున్నాడు. వీళ్ళు మనుషులను తరలించినారు. అదేవిధంగా ఏ టు జెడ్ అబు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అంట. ఇతను ఇండ్ల మీదికి రాళ్ళు తీసుకుపోయి పేర్చి అక్కడి నుంచి రాళ్ళు వేసినాడని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్లు తేలుతాం. ఈ విధంగా రాష్ట్రంలోనే, జిల్లాలోనే కాదు, కడపలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి విధ్వంసం చేయాలని చెప్పి వైసీపీ కుట్ర పన్నుతాం. వీళ్ళకి అల్మాస్పేటకు పేరు పెట్టాలని కాదు ఆలోచన. దాన్ని ముందు పెట్టుకొని వెనక ఘర్షణలు తీసుకొని రావాలా, ఘర్షణల ద్వారా లబ్ధి పొందాలా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అని చెప్పాలా ప్రజలకని. శాంతియుతమైన కడపను దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం చేసేదానికి కుట్ర. దీంట్లో స్పష్టంగా వెనక నుంచి అంజద్ బాషా ప్రమేయం, ప్రోద్బలం ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే అరాచకాలు, భూదందాలు, గొడవలు, ఘర్షణలు జరిగినాయో అవన్నీ కూడా సమసిపోయి ఒక శాంతియుతమైన పరిపాలన 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది.
దాన్ని మళ్ళీ ప్రజల దృష్టిని మళ్లించి గొడవలు చేసి ఇవన్నీ చేయాలని పైనుంచి ఇన్స్ట్రక్షన్స్. అందుకే ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం, ఎక్కడ ఘర్షణలు జరిగినా ప్రభుత్వం ఊరుకోదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో ఇటువంటి అరాచక శక్తుల మీద పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎంఐఎం ఆలీ అనే వ్యక్తి విదేశాల్లో ఉన్నాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో సెల్ ఫోన్లలో ఇవన్నీ పంపించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ పోలీసులు చెప్పారు, అతను విదేశాల్లో ఉంటాడు, ఇండియాకు వస్తే జైలుకు పోతాడని. ఇటువంటి వ్యక్తుల మీద పీడీ యాక్ట్ పెట్టాలా, రాష్ట్రం కాదు దేశ బహిష్కరణ చేయాలి వీళ్ళను. ఇంత శాంతియుతమైన కడప, ప్రశాంతమైన కడప మొదటిసారి ఇటువంటి మత ఘర్షణలు జరిగినాయంటే దీనికి కారణం పక్కా వైసీపీనే. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నేను అడుగుతున్నా, అల్మాస్పేటకు పేరు ఎందుకు పెట్టుకోలేకపోయినారు? ఎందుకు పెట్టలే వాళ్ళు? 5 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇప్పుడే అర్జెంట్ వచ్చిందా వాళ్ళకు? అత్యవసరమా రాత్రికి పేరు పెట్టేసేయాలనా? ఆ పేరు పెట్టేదానికి సరైన సమయం, సరైన పద్ధతి, సరైన వ్యక్తులు ఎంపిక చేస్తాం. దానికి అర్హత ఉన్న వ్యక్తుల్ని ఎంపిక చేస్తాం. ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు డిమాండ్లు చేసుకుంటే పేర్లు రావు. కడపలో అన్ని పార్టీల వాళ్ళతో వైసీపీ ఎటు రాదు. తొందరలో ఒక పీస్ ర్యాలీ చేస్తాం. ఈ కేసులో, ఈ ఘర్షణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇన్వెస్టిగేషను, వెరిఫికేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. మొన్న జరిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.